ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ అనేది ఫండమెంటల్ అనాలిసిస్లో హృదయంలాంటి భాగం. కంపెనీ నిజంగా బలంగా ఉందా, లాభాలు ఎలా సంపాదిస్తోంది, డబ్బు ప్రవాహం ఆరోగ్యంగా ఉందా, అప్పుల భారం ఎంతవరకు ఉంది అనే విషయాలు ఈ విశ్లేషణ ద్వారా స్పష్టంగా తెలుస్తాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రధానంగా 3 భాగాలుగా ఉంటాయి: ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ మూడింటినీ కలిపి చూడడమే సరైన ఫైనాన్షియల్ చిత్రాన్ని ఇస్తుంది. మొదటగా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇది కంపెనీ ఒక నిర్దిష్ట కాలంలో త్రైమాసికం లేదా సంవత్సరం ఎంత ఆదాయం సంపాదించింది, ఎంత ఖర్చు చేసింది, చివరికి ఎంత లాభం లేదా నష్టమొచ్చింది అనే విషయాలను చూపిస్తుంది. ఇందులో రెవెన్యూ వృద్ధి స్థిరంగా ఉందా, ఆపరేటింగ్ ఖర్చులు నియంత్రణలో ఉన్నాయా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ మెరుగుపడుతున్నాయా అనే అంశాలు చాలా ముఖ్యమైనవి. రెవెన్యూ పెరుగుతున్నా లాభాలు పెరగకపోతే కంపెనీ ఖర్చుల సమస్యలో ఉందని అర్థం. తదుపరి కీలకమైన భాగం బ్యాలెన్స్ షీట్. ఇది ఒక నిర్దిష్ట రోజున కంపెనీ వద్ద ఉన్న ఆస్తులు, అసెట్స్, అప్పులు, లయబిలిటీస్ మరియు షేర్ హోల్డర్ల మూలధనం ఎంత అనే విషయాలను చూపిస్తుంది. క్యాష్, రిసీవబుల్స్, ఇన్వెంటరీ వంటి కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, లాంగ్ టర్మ్ అసెట్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. డెట్ టు ఈక్విటీ రేషియో ఎక్కువగా ఉంటే కంపెనీపై అప్పుల భారం ఎక్కువగా ఉందని సూచిస్తుంది. అలాగే బలమైన బ్యాలెన్స్ షీటున్న కంపెనీలు ఆర్థిక కష్టకాలాన్ని సులభంగా తట్టుకుంటాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది అత్యంత కీలకమైన కానీ చాలామంది నిర్లక్ష్యం చేసే భాగం. ఇందులో కంపెనీకి నిజంగా డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 3 భాగాలుగా ఉంటుంది: ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో మరియు ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లో. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉండటమంటే కంపెనీ తన ప్రధాన బిజినెస్ నుంచే డబ్బు సంపాదిస్తోంది అని అర్థం. లాభాలు చూపిస్తున్నా క్యాష్ ఫ్లో నెగటివ్గా ఉంటే అది హెచ్చరిక సంకేతం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్లో రేషియో అనాలిసిస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్, ఈఆర్ఓఈ, ఆర్ఓసీఈ, కరెంట్ రేషియో, క్విక్ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వంటి రేషియోలు కంపెనీ పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ఈఆర్ఓఈ, ఆర్ఓసీఈ ఎక్కువగా ఉండటం అంటే కంపెనీ తన మూలధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తోంది అని అర్థం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తక్కువగా ఉంటే అప్పుల వడ్డీ చెల్లింపులో రిస్క్ ఉందని సూచిస్తుంది. ఇంకా ట్రెండ్ అనాలిసిస్ కూడా చాలా ముఖ్యం. ఒక్క సంవత్సరం డేటా కాకుండా గత 5-10 సంవత్సరాల ఫైనాన్షియల్ డేటాను పోల్చి చూడాలి. రెవెన్యూ, లాభాలు, అప్పులు, మార్జిన్లు ఎలా మారుతున్నాయి